శక్తిని పొందుకుంటా. ఆత్మతో నింపబడ్డావా? పరిశుద్ధాత్మతో నింపబడ్డావా? వారు ఏంటి ప్రార్థన చేస్తూ ఉండగా ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చిందంటండి. దేవునికి స్తోత్రం. దేవుని మాట అగ్ని వంటిది. దేవునికి స్తోత్రం. దేవుని మాట అగ్ని వంటిది. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తాడు, మన మధ్యలోనికి దిగి వస్తాడు, మన మధ్యలోనికి సంచరిస్తాడు. పరిశుద్ధాత్మతో ఎప్పుడైతే నింపబడతావో నీ రోగ రుగ్మతులన్నిటిని కూడా విడుదల పొందుకుంటావు. గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామమున మహిమపడతాం. ఏమండి, మానవ శక్తి చాలా ప్రియమైన బిడ్డలారా, దేవుని శక్తిని నువ్వు పొందుకుంటావు. ఈ లోక శక్తిని నువ్వు ఎదిరించాలంటే పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు పొందుకోవాలి. అది దేవుడు అనుగ్రహింపజేస్తాడు. నిజం ప్రియమైన బిడ్డలారా, ఏదైనా బలహీనత ఉందనుకోండి, నువ్వు వచ్చి చక్కగా పరిచయం చెయ్యి. ఏమైనా అయ్యగారు వచ్చినప్పుడు అయ్యగారు పరిచయం చెయ్యి. నిజం ప్రియమైన